అమ్మ మీ పేరు? దొంగల లక్ష్మి నా పేరు. అమ్మ మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదా, ఈ సంవత్సరం వరకు ఎలా అనిపించింది? ఈ ప్రభుత్వం ప్రజలకి ఎంత దగ్గరగా ఉందంటే ఏం చెప్తారు? బాగానే ఉందమ్మా, బాగా చేస్తున్నారు లోకేష్ బాబు. అది మాకు పట్టాలు వచ్చినాయి. 18 ఏళ్ల నుంచి మేము ఇక్కడ ఉంటున్నాం. 18 ఏళ్ళకి ఇవాళ మరి పాత ప్రభుత్వం కానీ ఏది ఇవాళ లోకేష్ బాబు మాట చెప్పారు, ఇచ్చారు. అది లోకేష్ గారు మాట చెప్పారు, ఇచ్చారని మీరు అంటున్నారు. మరి మొన్న 4వ తారీఖు రోజా గారు కూడా అంటున్నారు కదమ్మా, లోకేష్ బాబు కూడా వెన్నుపోటు పొడిచే కన్నింగ్ మైండ్ సెట్ ఉన్న అతను అని చెప్పాను. ఏం చేశాడు? వచ్చింది మొన్నేగా ఆయన. ఇంకా వెన్నుపోటు ఎక్కడ పొడుస్తాడు? ఆ అవకాశం ఎక్కడ ఉంది ఆ మాట అనడానికి? ఆవిడ ఈ ప్రభుత్వం కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రజలకు వెన్నుపోటు పొడిచారని చెప్పి మొన్న రీసెంట్గా 4వ తారీఖు సంబరాలు చేసుకున్నారు వైసీపీ వాళ్ళు. అదంతా వట్టి ఇదమ్మా, వీళ్ళంటే పడక వాళ్ళు చెప్పే మాటలు అవి. అది అయితే ఎలా అనిపించింది? బాగానే ఉందమ్మా. 4000 ఇచ్చారు మాకు పెన్షను. ఒక్కసారే 1000 రూపాయలు పెంచారు. ఆ ప్రభుత్వంలో మరి 4 సంవత్సరాలు చేసినాక లాస్ట్ దిగేటప్పుడు ఆ 1000 రూపాయలు తేపకి 2250 250 మార్చి ఇచ్చారు. ఇప్పుడు ఈయన ఎక్కంగానే 4000 వస్తున్నాయి మాకు భుక్తి గడుస్తుంది ఇంట్లో, మా పిల్లలు చూసినా చూడకపోయినా. కాకపోతే ఆయన ఇచ్చారు ఏయో పథకాలు కొన్ని, ఈయన రేపొద్దున తల్లికి వందనం ఇస్తానంటున్నారు. బస్సులు, ఫ్రీ బస్సులు అన్నీ ఉన్నాయి. మరి తల్లికి వందనం ఇంట్లో ఎంతమంది బిడ్డలు ఉన్నా కూడా ప్రతి బిడ్డకి వర్తిస్తుంది. ఒక్కళ్ళకేగా ఇచ్చారు. ఈయన ఇంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎంతమంది ఉన్నా అందరికి ఇస్తానని మరి వాగ్దానం చేశారు. మరి రేపు ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తారో తెలియదు. ఈ నెలలో మరి స్కూళ్ళకు ముందే ఇస్తానని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అంటే నమ్మకం, అభిమానం అంటే ఏం చెప్తారమ్మా? అభిమానం, నమ్మకం రెండు ఉన్నాయి. మరి ఇప్పుడు చెయ్యాలి. సూపర్ 6 అనేది నిలబెట్టుకోవాలి. మన వాళ్ళు ఉంటారా? మరి నిలబెట్టుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు అనగానే మంచి యాక్టివ్ గా అసలు మీ మొహం కూడా వెలిగిపోతుంది. అవును, మాకు నచ్చిన ప్రభుత్వం ఇది. మరి అది మరి రేషన్ తీసుకున్నారా? మా బాబు తీసుకున్నాడు అక్కడ. అంటే కార్డులో మొన్నే రీసెంట్గా కోడల్ని పిల్లలిద్దరిని ఎక్కించాము. నా కార్డులో మా అబ్బాయి నేను ఉన్నాం. అక్కడ తీసుకున్నారు. విజయవాడలో ఉంటున్నారు వాళ్ళు. మొన్నే వాళ్ళు యాడ్ చేశారు. మరి గతంలో చూసుకుంటే మరి జగన్ గారు ఉన్నప్పుడేమో రేషన్ బండి ఇంటి దగ్గరకు వచ్చేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాత పద్ధతిలో మరి డిపోకి వెళ్ళి తీసుకోవాలని చెప్పి పెట్టారు కదమ్మా, ఎలా అనిపించింది? రెండిట్లో మీకు ఏది నచ్చింది? అది కొంచెం ఇబ్బందిగానే పడుతున్నారు జనాలు. మరి ఇంకా ఆయన మరి ఆలోచించి చేసిన నిర్ణయం మరి జనాలందరూ ఎలా ఇది చేస్తారో తెలీదు. కొంచెం ఇబ్బందులే పడుతున్నారు. మళ్ళీ పాత పద్ధతిలో వెళ్ళి అక్కడ లైన్లో క్యూలో నిలబడి కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నారు. అంటే అమ్మ, చంద్రబాబు నాయుడు గారు వ్యాన్లు పెట్టడం వల్ల బడ్జెట్ ఎక్కువ అవుతుంది. ఆ బడ్జెట్ అనేది మిగిలితే అవును వేరే ఏదైనా చేయొచ్చు అని ఆయన మెదడుతో బాగా ఆలోచించి చేస్తున్నాడు. వీళ్ళేమో మరి అన్ని వ్యాన్లు పెట్టేసి అన్ని ఊళ్ళకి వదిలేశారు. మరి వాటికి చాలా ఖర్చులు అయ్యి ఉంటాయి. అది వాళ్ళ ప్రభుత్వం వాళ్ళు ఆలోచించారు. మన వాళ్ళేమో ఇలా ఆలోచిస్తున్నారు. అది మీ వరకు మీకు ఏది నచ్చిందమ్మా? బాగానే ఉందమ్మా, ఈ ప్రభుత్వమే మనకు నచ్చింది. ఇవన్నీ ఉద్యోగాలు, అవకాశాలు, మరి పరిశ్రమలు ఇవన్నీ పెడుతున్నారు. యువత అంతా బాగుపడాలి. మరి మనం ఇంట్లో కూర్చుంటే అవ్వదుగా, అందరూ కష్టపడాలి, పని చేసుకోవాలని సార్ చెబుతున్నాడు. చంద్రబాబు నాయుడు సార్, అది సీఎం గారు. దాన్ని మనం అనుసరించి నడవాలి. పిల్లలందరికీ జాబులు ఇస్తానంటున్నారు. మరి హైదరాబాద్ని బాగా చేసి వచ్చారు. మరి ఇక్కడ కూడా చేస్తానంటున్నారు. అది మరి నిజంగానే ఇక్కడ కూడా మంచి అభివృద్ధి చేస్తారా? మన ఏపీని కూడా మరి సింగపూర్ జై అమరావతి దాన్ని నిలబెట్టుకుంటున్నారు. మరి రాజధాని మనకి వచ్చింది. అది మాకు బాగానే ఉందమ్మా, సంతోషంగానే. మరి జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఇచ్చారు మాకు? ఇక అయ్యి పథకాలు కొన్ని ఉన్నాయి. ఏదో డబ్బులు ఇచ్చారు, తీసుకున్నాం అనుకోండి. కాపు నేస్తాలు అలాంటివి ఇస్తారు. ఏముంది ఇక మరి తర్వాత అప్పులు పెట్టేసి ఇస్తారు కదా ప్రభుత్వానికి. అది ఒకటి కొంచెం బాధ. అది మంచిదే. నీ పేరు పెద్దమ్మ? నీ పేరు? నా పేరు వెంకటరమణ. పెద్దమ్మ, మరి కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుందిగా, ఈ సంవత్సరం వరకు పరిపాలన ఎలా అనిపించింది? బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్న ప్రతి పథకం చిన్న చిన్నగా ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? బాగానే ఉందిలే కానండి, కొంచెం నాకు పక్షపాతం వచ్చిందండి. ఏం పని చేసుకోలేకపోతున్నాను. ఏదో ఆయన వచ్చినప్పుడు ఏదో కనుక్కుందాంలే అనుకుంటున్నాను. అంటే పింఛను పింఛన్ ఏదన్నా ఇస్తాడేమో. మరి కొత్త పింఛన్లు వస్తే మీలాంటి వాళ్ళకి మరి ఇస్తారంటారా చంద్రబాబు నాయుడు గారు?
అనే అనుకుంటున్నాం, మరి ఇస్తే బాగుండని. నమ్మకమా అభిమానమా? నమ్మకంగా అనుకుంటున్నాం, ఇస్తే బాగుండు మాకు కూడా. ఆయనకి ఇస్తారు 4 ఏళ్ళు, ఆడితోటే జరుపుకుంటున్నాం. జరగకో బాబాయ్కి వస్తుంది పింఛను, ఆయనకే వస్తుంది. మరి 4000 చేస్తా అన్నారు, నిజంగా 4000 చేసి చూపించారా చంద్రబాబు నాయుడు గారు? ఇస్తున్నాడు కండి, ఇస్తున్నాడు, తీసుకుంటున్నాం. అబద్ధం ఆడకూడదు ఆయన మీద, ఇస్తున్నాడు. మరి మీలాంటి వాళ్ళ గురించి ఆలోచించి 4000 పెంచడం ఎలా అనిపించింది? బాధ. ఇప్పుడు కరువు కారాన్ని బట్టే అందరికి 4 ఏళ్ళు ఇస్తామంటే కొంచెం బాధే. అయినా ఇస్తున్నాడు. అంత ముంగలు ఏమన్నా 3 ఏళ్ళు ఇచ్చారనుకుంటా, ఇప్పుడు 4 ఏళ్ళు. మరి స్టార్టింగ్ లో 2 నెలలు కలిపి మరి చంద్రబాబు నాయుడు గారు 7000 ఇస్తా అన్నారు, అవి కూడా ఇచ్చారా? 2 నెలలయ్యా. స్టార్టింగ్ లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కిన వెంటనే 2 నెలలు కలిపి 7000 ఇస్తాను అని చెప్పాను అన్నారు కదా. ఏం మరి ఇచ్చారేమోనండి, నాకు గుర్తులేదు. మరి రేషన్ తీసుకున్నారా? తీసుకున్నాం. ఇదివరకు జగన్ గారు ఉన్నప్పుడు మరి వ్యాన్ వచ్చేది ఇంటి దగ్గరికి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాత పద్ధతిలో డిపోకి వెళ్ళి తీసుకోవాలని చెప్పి పెట్టారు. ఎలా అనిపించింది? మొన్న దాకా అక్కడ ఇక్కడికే వచ్చింది, ఇప్పుడు డిపోకి కొంతమంది వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకే ఇంటికే పంపిస్తామన్నారు. మా ఆయన పోయి తీసుకొచ్చాడు. ఈసారి నెలలో ఏమన్నా ఇంటికి పంపిస్తారో లేకపోతే పోయి తెచ్చుకుంటాడో తెలియదు. మీకు ఏ పద్ధతి నచ్చింది? వ్యాన్ నచ్చిందా, ఇది నచ్చిందా? ఏదైనా వాళ్ళ ఇంటికి తీసుకొచ్చింది ఒక రకం కదా, కత్తి ఆడికి వెళ్ళాలంటే కష్టమేగా. వ్యాన్ ఇంటి దగ్గరికి వచ్చేదా? ఇక్కడ అయితే అందరు ఈ మధ్యలో అందరూ అట్లా తీసుకుంటాం చేస్తారు. మరి వ్యాన్ నెల మొత్తంలో ఒక్కసారి వచ్చేది కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు 15వ తారీఖు ఈ 15 రోజులు అయితే కూడా అందరికి తిరిగి ఆ వడ్డేశ్వరం ఈ ఊరు తిరిగి 15 రోజులు ఇచ్చేది. అది కూడా యాన్ కూడా. లోకేష్ గారిని మీ మంగళగిరి నియోజకవర్గంలో గెలిపించుకున్నారు కదా, ఆయన పనితీరు ఎలా అనిపించింది? బాగానే ఉందిలే, బాగోకుండా ఎందుకు ఉంటుంది. కాగిత గుర్తు స్థలాలు రాసిస్తున్నాడు, మరి రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చాడు. కాగిత గుర్తి పట్టాలు ఇచ్చారు మీకు? పట్టాలు అదే మా కోళ్ళకి వచ్చింది, చిన్న కోళ్ళకి. పెద్ద కోళ్ళది ఆగిపోయింది, మాకు ఇంకా రాయలేదు. ఎంతకాలం నుంచి లేదు మరి మీ కోడళ్ళకి పట్టాలు? మొన్ననేనండి, 1 నెల అవుతుందేమో. ఎన్ని సంవత్సరాల నుంచి పట్టాలు లేవు? పట్టాలు అసలు లేవు, ఇల్లు కట్టిన కాడి నుంచి. ఇప్పుడే వచ్చినాయి, కొంతమందికి వచ్చినాయి, కొంతమందికి రాలేదు, కొంతమందికి ఇంకా రాయలేరు, రాస్తామన్నారు. మరి ఎందుకని మీకు ఇంతకాలం నుంచి పట్టాలు లేకపోయినా మరి గతంలో జగన్ గారు కూడా ఎందుకు ఆలోచించలేదు మీలాంటి వాళ్ళ గురించి? అప్పుడు లేదు, బాగానే ఉన్నానండి. ఈ మధ్య వచ్చింది, 1 సంవత్సరం అవుతుంది.